వెల్కమ్ టు బావున్ రెసిపీస్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి 2 కప్స్ బెల్లం తీసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పాకం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం గీ వేసుకోవాలండి. గీ వేడైన తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు కొబ్బరి కూర వేసుకోవాలి. కొబ్బరి కూరని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి కూరని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందే పెట్టి ఉంచుకున్న పాకాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. పాకం వేసిన తర్వాత దగ్గరుండి కలుపుతూ ఉండాలండి నాన్ స్టాప్గా. ఇలా దగ్గర పడుతున్నప్పుడే యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకోవాలండి. తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. చూసారా ఇలా రావాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలండి. బాగా చల్లారకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.